వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి కాశీ యాత్ర, అయోధ్యవి, నైమిషారణ్యము, గయా ఇవన్నీ వీడియోస్ వస్తాయి. అన్నీ ప్రతి ఒక్కటి చూడండి, మిస్ కావద్దు, చాలా బాగుంటాయి. మేము ఒంగోలు నుండి ఈరోజు రాత్రి 10కి బయలుదేరాము. గంగా కావేరీ ఎక్స్ప్రెస్. ట్రైన్కి వెళ్తున్నాము. ఇది చెన్నై టు వారణాసి వరకు. స్టాప్స్ ఎక్కువ ఉండవు. ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా బాగుంటుంది. ప్రయాణం కానీ చాలా తక్కువ. ఈరోజు మేము ఇక్కడ 10:30కు బయలుదేరాము. నెక్స్ట్ డే పగలు, తర్వాత రోజు తెల్లవారుజామున 4 కల్లా వారణాసిలో దిగాము. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, మనకు బోర్ అని అనిపించదు. ఈ అమ్మాయి చూసారా, చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంది. వారణాసి రైల్వే స్టేషను చాలా పెద్దది. ఒక్క స్టేట్ దాటుకుంటూ ముందుకు పోతుంది ట్రైను. ఇది బీహార్, మధ్యప్రదేశ్, ఇలా చాలా ఫాస్ట్గా ఈ ట్రైన్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కువ స్టాపులు లేవు. మనకు ట్రైన్లో నీరు కానీ, కాఫీలు, టీ, ఫుడ్ అని క్షణం వస్తూనే ఉంటాయి. ఫుడ్ బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మేము కార్తీక పౌర్ణమి రోజు కాశీలో ఉండాలని వెళ్తున్నాము. కరెక్ట్గా మేము సాటర్డే నైట్ బయలుదేరాము. మండే మార్నింగ్ 4కి మన బెనారస్లో దిగాము. జార్ఖండ్, ఇక్కడంతా కొండలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. మీరు ట్రైన్కి వెళ్ళాలనుకునేవారు ఏసీ బుక్ చేసుకోండి. జర్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని గంటలు కాబట్టి ట్రైన్కి ఏసీ అయితే నీట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా ఫుల్గా ఉంటారు జనము. ఇప్పుడు మేము బెనారస్ కాశీలో 4 కల్లా దిగాము. కాశీ యాత్ర నేను చేస్తానని అనుకోలేదు. కాశీలో అడుగు పెట్టంగానే భూమాతకు మొక్కాను. కాశీ యాత్ర ఆటంకం లేకుండా జరిగిపోవాలని నాకు అంత సంతోషంగా అనిపించింది. కాశీలో మనం అడుగు పెట్టాలంటే కాలభైరవుని ఆజ్ఞ ఉండాలి. కానీ మనము కాశీలో అడుగు పెట్టలేము. ఇది బెనారస్ కాశీ రైల్వే స్టేషను చాలా పెద్దగా ఉంది.
ఇక్కడ నుంచి ఇంకా మనము రూమ్స్కి వెళ్ళేదే. మా కమిటీ వాళ్ళు ముందే ఆన్లైన్లోనే బుక్ చేశారు హోటల్స్, క్యాబులు. ఇక్కడ మొత్తము హిందీ, ఇంగ్లీషు మాట్లాడతారు. ఈ 2 భాషలు వస్తే ఒక్కరైనా వెళ్ళిపోవచ్చు. రాని వాళ్ళు ఇలా గ్రూపుగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనకు తెలియని ప్లేసులు కానీ వీళ్ళు చూపిస్తారు. కార్తీక పౌర్ణమి సోమవారము ఉదయము కాశీలో రైల్వే స్టేషన్లో ఇలా ఉన్నాము. మన ఇండియా ఫ్లాగ్ లాగానే కలర్లుగా లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. ఇక్కడ వారణాసి రైల్వే స్టేషన్లో వెలిగిపోతూ ఉంది రైల్వే స్టేషన్. వీళ్ళు కూలీలు ఎక్కువ లగేజ్ ఉన్నా తీసుకొని వస్తారు ట్రైన్ దగ్గర నుంచి. ఇక్కడంతా ఈ ఎలక్ట్రానిక్ ఆటోలు చాలా బాగున్నాయి, ముద్దుగా చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే కాశీలో చిన్న రోడ్స్ ఉంటాయి కాబట్టి ఈ రిక్షాలు, చిన్న వెహికల్స్, చాలా చిన్న ఆటోలు చాలా బాగుంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దిగినా కానీ 20 రూపీస్ తీసుకుంటారు. చాలా తక్కువ అనిపించింది మాకు. ఈ వెహికల్స్ వచ్చాయి, మేమందరం 40 మందిమి 3 వెహికల్స్లో ఎక్కి మా రూమ్స్కి మేము వెళ్తున్నాము. కాశీ ఉదయం అడుగు పెట్టగానే ఇలా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావడంతో మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా ఫ్లైఓవర్ కాడ నుంచి వెళ్ళాలి. ఎక్కడ చూడు దారి పొడవునా అడుగడుగున చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. కనీసం ఒక 1 మీటర్లో ఒక గుడి ఉంది కాశీలో. సిటీ చాలా పెద్దదే కాశీ. ఇది కూరగాయల మార్కెట్. ఇక్కడ ఇక్కడ వారికి ఈరోజు దీపావళి కానీ పండుగ చేసుకుంటారంట. ఈ పౌర్ణమికి వాళ్ళు దీపావళి పండుగ చేసుకుంటారంట ఇక్కడ వారణాసి వాళ్ళు. అందుకు ఎక్కడ చూడు పండగ వాతావరణం ఉంది. మనం అమావాస్యకు చేసుకుంటాము, కానీ వీళ్ళు పౌర్ణమికి చేసుకుంటారంట. మార్కెట్ నిండా తాజా కూరగాయలు చాలా బాగున్నాయి. ఇక్కడ మెంతి, క్యారెట్, బఠానీలు, బీన్స్ చాలా ఫ్రెష్గా, ముల్లంగీలు ఇవి మాత్రము, పాలకూర చాలా ఫ్రెష్గా ఎక్కువగా ఉన్నాయి. వీరు రోజు ఆహారంలో ఇవి తీసుకుంటారంట. కాకపోతే రోడ్డు నిండా జనము, ట్రాఫిక్ అంతా జాము, చాలా టైం పట్టింది. ఇప్పుడు చిన్నటి సందులో వెళ్తున్నాము. అంటే మేము గుడికి కొంచెము అందుబాటులో ఉండేలాగా రూమ్స్ తీసుకున్నాము. ఇది మేము తీసుకున్న రూము రామకృష్ణ మిషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. విజయ రెస్టారెంట్లో. అంటే రెస్టారెంట్ అంటే ఫుడ్ ఉండదు, ఓన్లీ రూమ్స్ మాత్రమే. మాతో పాటే ఫుడ్ చేయనీకి కానీ 2 కుక్కులు వచ్చారు.
మేము బయటి ఫుడ్ లేకుండా వీళ్ళే వంట చేసి పెట్టేలాగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మేమున్న ఏరియాకు వచ్చేసాము. ఎందుకంటే అక్కడ రోటీస్ ఎక్కువ దొరుకుతాయి. రైస్ బాయిల్డ్ రైస్తోనే ఉంటుంది ఫుడ్. చాలా ఇబ్బంది పడతారు. అందుకు మాకు ఇలా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇది మేము ఉంటున్న రూము. అంతా టిఫిన్లు చేసేసి రెడీ అయిపోయాము. 9 కల్లా బయటకు వచ్చేసాము. ఇక్కడ 9 రోజులు కాదు, ఎన్ని రోజులు ఉన్నా మనకు సరిపోదు టైము. అంతా బయటకు వచ్చేసాము. ఇక్కడి నుంచి గుడి వరకు ఇప్పుడు గంగా స్నానానికి వెళ్తున్నాము. అక్కడి వరకు ఆటోలు కానీ ఏమీ రావు. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది నడిచి వెళ్ళేదానికి. ఇదే ఆ సెంటరు. ఇటు పక్క చర్చి కానీ ఉందో చూడండి, చాలా పెద్ద చర్చి ఉంది. ఓన్లీ రిక్షాలు మాత్రమే వెళ్తాయి. కొంతవరకే ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి నడవాల్సి ఉంటుంది. ఎటువంటి వెహికల్స్ పోవు. అసలు ఈరోజు పౌర్ణమి కావడంతో జనాలు మామూలుగా లేరు అసలు. ఇది నంది సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ కాడి నుంచే నంది మొహం వైపేమో టెంపుల్ ఉంటుంది. అలాగే స్ట్రైట్గా వెళ్తేనేమో గంగాకు వెళ్ళవచ్చు. ఇవి రూట్స్. ఇక్కడ ఉంటుంది, మామూలుగా ఉండదు. ట్రాఫిక్ చాలా పెద్ద ట్రాఫిక్. ఇంకా వెహికల్స్ లేని దానివల్ల సరిపోయింది. వెహికల్స్ ఉంటే అస్సలు నడవనికి కానీ ప్లేస్ ఉండదు మామూలుగా. అందుకే ఇక్కడికి లోపలికి వెహికల్స్ లేవు. పెద్ద సర్కిల్ ఇది. చూస్తున్నారా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు గంగా స్నానానికి వెళ్ళే రూట్ ఇది. అడుగడుగున ఈ పోలీస్ బందోబస్తు కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ కార్తీక పౌర్ణమి కావడంతో జనాలు బాగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మొదట గంగా స్నానం చేసి తర్వాత కాలభైరవుని దర్శనం చేసిన తర్వాతనే ఇక్కడ అన్ని గుర్తులు అవన్నీ దొరుకుతాయి. గంగని చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఫుల్గా ఉంది. గంగా నది చాలా పెద్దగా ఉంది. జనం చూడండి అసలు ఎలా ఉన్నారో. ఇక్కడి నుంచి వెళ్ళి గంగాలో మునగాలి. ఇది పెద్ద సాహసము. కాకపోతే మేమంతా ఒక గ్రూప్గానే ఉన్నాము. ఒంటరిగా వచ్చేవాళ్ళు, కొంచెం భాష రాని వాళ్ళు, తప్పవు తిప్పలు. అక్కడ కనిపిస్తుంది అప్పుడు నేను ఈ ఫ్లాట్ దగ్గర ఉంటున్నాను. అలా 4 ఫ్లాట్స్ ఉంటాయి. దీని పక్కన మణికర్ణికా ఘాటు ఉంటుంది. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 తర్వాతనే ముఖ్యమంత్రి. అప్పుడు దేవతలంతా సూక్ష్మ రూపంలో అక్కడ ముందుకు ఉంటారు.
ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్లో మనకి నెక్స్ట్ డే దశస్వమేధ ఘాటు. ఈ ఘాటులోనే హారతి ఇస్తారు సాయంత్రం. గంగకి హారతి జరిగేది ఇక్కడి నుంచి. ఈ ఘాటు పేరు దశస్వమేధ ఘాటు. ఇద్దరికి చేపిస్తావా? నాన్నకు ఇద్దరికి చేపిస్తావా? ఇప్పుడు ఘాట్ దగ్గరికి మొత్తము వచ్చేసాము. గంగలో మునుగుతున్నాము. గంగా నీరంత పవిత్రమైనటివి ఏమి లేదు గంగా నదికి. ఈ నీళ్ళు ఇంత ఇదిగా ఉన్నా కానీ మునిగిన వెంటనే స్కిన్ అంతా ఎలా ఉందంటే అది చెప్తే ఇది కాదు, అంతా సాఫ్ట్గా అయిపోయింది. నీళ్లు చూస్తే మనకి ఇలా అనిపిస్తున్నాయి కానీ గంగకు ఉన్న మహత్యమే అది. నీరు అలాగున్నా దీని మహిమలు ఎక్కువ. మా గ్రూప్లో వాళ్ళంతా గంగా స్నానాలు అయిపోయి గంగా నది ఒడ్డున అందరూ కార్తీక దీపాలు వెలిగించారు. బట్టలు మార్చుకోనికి ఇవంతా అరేంజ్ చేశారు. ఎక్కడ చూసినా ఎర్రటి బంతి పువ్వులు తప్పనిచ్చి ఇక్కడ వేరే ఫ్లవర్స్ కనిపించడం లేదు. స్నానాల తర్వాత గంగా నది ఒడ్డున శివాలయంకి వెళ్ళాము. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకున్నాము. और नेक्स्ट टाइम में हम लेके जाता नेक्स्ट टाइम वेट करो. 11 టైం సమయమైనా మంచుతో గంగ అంతా చూడండి ఎలా ఉంది. ఇంకా తిరిగేసి రూమ్ కొంచెం లంచ్ దారిపోయిన తినేదానికి మాత్రము ఫుడ్ ఐటమ్స్ చాలా మంచివి దొరుకుతున్నాయి. ఇక్కడ పాలతో చేసిన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు మార్నింగే లస్సీ ఇవన్నీ దూదు ఇవన్నీ తింటారు. ఎక్కువ కచోరీలు, పూరీలు, జిలేబీలు రోడ్ సైడు అన్నీ బాగానే దొరుకుతూ ఉన్నాయి. మేము బాసంతి ట్రై చేసాము, చాలా బాగుంది. లస్సీ బాసంతి. ప్రైస్ కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఎక్కడ చూడు ఈ కప్పులు మాత్రం చాలా బాగున్నాయి. టీకి కప్పులే ఇస్తారు, లస్సీకి ఎన్ని ఐటమ్ తీసుకున్నా మనకి ఇటు మట్టి పాత్రలోనే ఇస్తారు. అది చాలా బాగా అనిపించింది. ప్లాస్టిక్వి ఇవన్నీ కాకుండా యూజ్ అండ్ త్రో మట్టి దాంతో. వీళ్ళు ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా తింటారు. ఎక్కడ చూడు రసమలై, రసగుల్లా అన్నీ పాలతో చేసిన ఐటమ్స్, పాలకోవాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. మార్నింగే స్వీట్ తింటూ ఉంటారు వీళ్ళు. పూరి జిలేబీ వచ్చేసి 40 రూపీస్. మార్నింగ్ టిఫిన్కి వీళ్ళు ఇవి ఎక్కువగా తింటారంట.
ఇవి మట్టి పాత్రలు, ఎక్కడ చూడు ఈ మట్టివి అన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ. రోడ్లు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. ఉన్న ఏరియాలో బస్సులు రావు, ఓన్లీ చిన్న ఆటోలు, వృక్షాలతో కలిసి. వృక్షాలు ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఎక్కువ శాతం వృక్షాలలో వెళ్తూ ఉంటారు అందరూ. ఎలక్ట్రానిక్ ఆటోలు ఉన్నాయి, అవి కానీ ప్లేస్ చాలా చిన్న తక్కువలో ఎలక్ట్రానిక్ ఆటోలు ఉన్నాయి. వీటి ఖరీదు అడిగాము, 1,40,000 అంట. 4 కూర్చోవచ్చు వెనకాల. కానీ బాగా అనిపించాయి, అంటే చిన్న సందుల్లో కానీ టర్ను తిరుగుతున్నాయి ఇవి. మన ఆటోలు పట్టవు ఇక్కడంతా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అక్కడ ప్లేస్కి అవి సరిపోతాయి. గంగా నది తీరంన కాళికా అమ్మని దర్శించుకున్నాము. ఈరోజు కాలభైరవునికి మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే కార్తీక పౌర్ణమి కావడంతో గంగా హారతి కోసము 4 గంటల నుంచే, సాయంకాలము 6 తర్వాత ఇచ్చే గంగా హారతికి మధ్యాహ్నం 2 నుంచే అందరూ ఇలా కూర్చుండిపోయారు. చాలా జనాలు ఫుల్గా ఉన్నారు. మా గ్రూప్ వాళ్ళంతా వచ్చేసి మేము కానీ 5 కల్లా వచ్చేసి కూర్చున్నాము. కానీ మాకు కిందికి వెళ్ళే అవకాశం కానీ రాలేదు, ఎక్కడో దూరంగా కూర్చొని చూడాల్సి వచ్చింది. అంటే పౌర్ణమి హారతి జనాలు వచ్చారు ఇక్కడికి. మా గ్రూప్లో అందరూ శివునితో ముగ్గులాగా వేసి మొత్తము ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు పౌర్ణమి కావడంతో సాయంకాలము. ఇది కలనా నిజమా అనిపించింది నాకు. పౌర్ణమి రోజు ఇలా కాశీలో ఇంత మంచి అనుభూతి నాకు కలిగింది. మొత్తము శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంది. ఇక్కడ అమ్మవారు ఈమె కాళికా మాతని ఈమె దగ్గర ఒత్తులు వెలిగించాము. అంటే మనకు అవకాశం లేదు ఎటు పోనీకి, అంటే ఎక్కడ చూడు అంత జనం ఉన్నారు. ఇప్పుడు గంగా నది అవతల తీరాన్ని నుంచి మొత్తము ఇక్కడ హారతి ఇస్తారు కదా, అవతల నుంచి బోటింగ్స్ అన్నీ వచ్చేసి హారతి అటువైపు నుంచి కానీ కనిపిస్తుంది. బోట్లో నుంచి కానీ హారతిని చూడొచ్చు, ఇటువైపు చూడొచ్చు అటువైపు చూడొచ్చు. ఎక్కువ శాతము బోట్లలో నుంచి అవతల నుంచి వచ్చేసి చూడొచ్చు. అసలు పడవలు ఉన్నాయి, రకరకాల వెలుగులతో వెలిగిపోతున్నాయి. ఏసీ పడవలు కానీ ఉన్నాయి, డబల్వి ఉన్నాయి, మరబోట్లు ఉన్నాయి, చేతి పడవలు అన్నీ వచ్చేసి రెండు ప్లేస్లలో హారతిస్తారు. 2 ప్లేసుల దగ్గర 4 నుంచి బోటులోనే కూర్చొని ఉంటారు, హారతి చూడాలి. అంత క్లౌడ్గా ఉంది. 4 గంటల నుంచి 7 వరకు బోట్లోనే కూర్చొని ఉంటారు, ఎందుకంటే ఈ హారతి మిస్ కాకూడదని. వందలలో పడవలు ఉంటాయి మరి, అంటే పడవల మీద కానీ అంతమంది వచ్చి అవతల వెయిట్ చేస్తూ ఉంటారు. హారతి చూడాలంటే అంత బాగుంటుంది కానీ హారతి
ఇవన్నీ ఇక్కడి నుంచే తీసుకొచ్చారు. మొత్తము ఒత్తులన్నీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ కాశీలో వెలిగిస్తున్నారు. దీనికి అందటికీ ధనలక్ష్మి గారు మా గ్రూప్కి అంతా అదే భక్త సేవల సమితి ఆధ్వర్యము అని చెప్పాను కదా, ఈమె ఇలా పుణ్యక్షేత్రాలకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. వీళ్ళు అయోధ్యలో కానీ ఇప్పుడు రెండోసారి కోటి దీపాలని వెలిగించారు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కానీ చెప్తాను. మళ్ళీ మేము అయోధ్యకి వెళ్ళాము. అక్కడ కార్తీక మాసంలో కాశీలో ఇలా వెళ్ళి దీపాలు వెలిగించడము నా మనసుకు ప్రశాంతత అనిపించింది. వెలిగిస్తే పట్టుకొచ్చేయండి. జాజీ విరజాజులతో జగతే కామాతను కొలసి జయ హారతులివ్వరే, జయ జయలు పాడరే, జయ జయలు పాడరే. కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే, నగుమోము నారాయణకి వడి బియ్యం పోయరే. నిజంగా పరమశివుడు ఇక్కడే ఉన్నాడా అనిపించింది. దీపాలు ఎంత బాగా వెలిగాయంటే అంత బాగా వెలిగిపోయాయి. కార్తీక పౌర్ణమి గంగా నది ఒడ్డున కాశీలో ఇలా కార్తీక పౌర్ణమి జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ సంవత్సరము ఇలా జరిగిపోయింది కార్తీక పౌర్ణమి. ఇలాగా దేవి ప్రమాణంగా ఎలా వెలుగుతుందో చూడండి. ఐదు గంటల నుంచి దేవునికి సంబంధించిన పాటలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి.
రకరకాల బుక్స్. అసలు నిల్చోనికి కానీ స్థలం ఇంకా జనాలు వచ్చారు. చాలా కష్టపడి 2-3 గంటలు అలాగే కూర్చొని చూశారు జనాలంతా పాటు. ఇక్కడ పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చేస్తారు. ఎందుకంటే జనాలంతా ఉన్నారు, 2 hours వెయిట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ నుదుటి మీద శివుని త్రిశూలము శివనామాలు పెట్టుకొని ఓం నమ శివాయ అంటూ భక్తిభావంతో ఉన్నారు. ప్రతి నోట ఓం నమ శివాయ అని. పిల్లలు పెద్దలు చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారు. స్వర్గము అంటాం కదా, అది ఇక్కడే ఉంది. అంత బాగా ఉంది. देखने और दिखाने के लिए आज पूरा मीडिया हाउस बनारस में आया हुआ है और ये अद्भुत पल है, ऐतिहासिक पल है। विश्व गंगा आरती है और सबसे प्राचीन नगरी और प्राचीन नगरी के प्राचीन दशाश्रम का घाट अलौकिक है। संस्कृति सेवा समिति आपका स्वागत करती है, अभिनंदन करती है, धन्यवाद करती है। आज 3 दशक का सफर पूरा कर चुका है ये संस्कृति सेवा समिति। हम गंगा आरती होगी।
వీడియో అంతా ఎలా ఉంది, నెక్స్ట్ వీడియో కాశీలోని నెక్స్ట్ డే గురించి చూపిస్తాను. ఇది 1 డే ఈ విధానంగా గడిచిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.